ఒక మంచి సినిమా సందేశాత్మకమైనటువంటి సినిమా ఎగ్జామ్స్ లో రిలీజ్ చేయడం వల్ల ఏదైనా అంటే పిల్లలతో పాటు మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారనుకుంటున్నాను. అంటే అది ఇది అంటే ఒకటి ఇది మీరు చెప్పినట్టు ఇందాక యూత్కి కూడా ఇది చాలా మంచి సినిమా అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం. బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు మన 12th ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో, చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతామని అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో ఆబ్వియస్లీ అంటే కొన్నిసార్లు ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎక్కువ సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది. సో మాకు కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత 100-200 కోట్ల సినిమా కాదు మాది. బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం. కానీ సినిమా బాగుంటే అది ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ రాసుకున్న తర్వాత వచ్చి సాయంత్రం చూస్తాను. నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున్న ఎగ్జామ్ రాసి సాయంత్రం జల్సా షోకి వెళ్ళాను. సో నాకు తెలిసి వెళ్తారనుకుంటున్నాను సినిమా బాగుంటే. అంటే రిలాక్స్ అవ్వడానికి పని చేస్తాను మళ్ళీ.